ఓం. ఈరోజు టాపిక్ కలియుగంలో ముఖ్యంగా పురుషుల ఆయుర్దాయం ఎందుకు తక్కువగా ఉంది, దీని కారణాలు ఏంటి, నాకు తెలిసినవి, నేను విన్నవి, నా అనుభవంలోని కొన్ని చెప్తాను. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. స్త్రీ పురుషులు సమానమేనా? కాదు. కొన్ని విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ. ఎందుకంటే వారు లేకపోతే ఈ సృష్టి నియమం జరగదు, వంశం అభివృద్ధి లేదు. కాబట్టి భగవంతుడు తాను సృష్టించిన సృష్టి ముందుకు వెళ్ళటం కోసం స్త్రీ అనే శక్తిని సృష్టించాడు. కాబట్టి స్త్రీయే అధికురాలు పురుషుడి కంటే. నెంబర్ 2, మరి కలియుగంలో పురుషుల యొక్క జీవితకాలం ఎందుకు తగ్గుతుంది, స్త్రీల యొక్క జీవితకాలం ఎందుకు పెరుగుతుంది? ప్లస్ మనిషి యొక్క అత్యాశ, కష్టపడి సంపాదించుకునేవాడు ఆశ, అత్యాశ ఈ రెండు పోదు. ఈ రెండు పోయేవాడు ఎవరంటే వాడు కష్టపడని వాడు. వాడికి అత్యాశ, అవతల వాళ్ళ సొమ్ము ఉచితంగా లాగేయాలని ఆశ. ఎవరెవరో ఆస్తులు వచ్చి నా ఒళ్ళో పడాలని ఆశ. కష్టపడకుండా ఏదొచ్చినా తీసుకోవడానికి ఎటువంటి సిగ్గు లేని ఆశ. ఈ ఆశ వల్లే మనుషుల యొక్క ఆయుర్దాయం. మనిషి సృష్టించిన ఈ డబ్బు చుట్టూ తిరుగుతూ రూపాయికి కాసుకి ఇచ్చే విలువ వ్యక్తులకు, వ్యవస్థలకు, సంస్థలకు, కుటుంబాలకు ఇవ్వలేకపోవడం. ఏ విధంగా ఒక మనిషిని మన విద్యా విధానం డబ్బు సంపాదించే యంత్రంగా మారుస్తుందో, యంత్రాలకు మానవతా విలువలు, నైతిక విలువలు అవేం ఉండవు. ఒక రోబో ఎలా పనిచేస్తుందో యంత్రం అలానే పనిచేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎలా? మన ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకంలో మక్కి 100కి 100 మార్కులు రావాలి, ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు, టాప్ 5, టాప్ 10 రావాలి. అలా నేర్పిన విద్య వాడికి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుంది. మన విద్యా విధానమే అత్యంత లోపభూయిష్టంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పేది, ఒక 10th క్లాస్ విద్యార్థి తన 10థ్తో చదువు ఆపేయాలనుకున్నాడు. ఆపంగానే బయటకు వచ్చాడు. ఏ పని చేయాలి? ఏ పని చేసుకొని బతకాలి? ఎలా బతకాలి? ఈ విద్య ఏదైనా నువ్వు నేర్పుతున్నావా? ఎందుకు పనికిరాని ఔరంగజేబు చరిత్రలు, ఇంకేదో మాకెందుకు ఈ పనికిరాని వాళ్ళ చదువు? పనికొచ్చే చదువు ఏంటంటే 6వ క్లాసులో ఒక వ్యక్తికి నైపుణ్యం, 7వ క్లాసులో ఒక వ్యక్తికి నైపుణ్యం, 8వ క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం, 9వ క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం, 10వ క్లాసులో ఒక వ్యక్తి నైపుణ్యం. ఈ విధంగా వాడు 10వ క్లాసు నుంచి స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి అతను 5 రకాల వృత్తుల్లో పరిణతి చెందిన వాడే ఉండి, అతను ఏదో ఒక వృత్తిని ఈ 5ట్లో ఉపయోగించుకొని జీవించే విధంగా ఉండగలిగితేనే అది విద్య. కాబట్టి ఇప్పుడు మనం చదివిస్తున్న రాయిస్తున్న నేర్పిస్తున్న విద్య
బహుశా విద్య కాదేమో. వీడు 10th క్లాసు తప్పితే చస్తాడు, ఇంటర్మీడియట్ తప్పితే చస్తాడు. అసలు వీడు ఎలా బతకాలని నేర్పించేది విద్య కానీ ఎలా చావాలో నేర్పించేది విద్య కాదు. 100 మార్కులు వచ్చిన వాడేమో తెలివి గలవాడు కాదు, 35 మార్కులు వచ్చిన వాడు ఫెయిల్ కాదు. ఇటువంటి విధానమే అత్యంత లోపభూయిష్టమైన పరీక్షా విధానం. ఈ మూల్యాంకన విధానమే అత్యంత చెత్తది. ఎందుకు పనికిరాని చదువు చదివించి ఆ చదువుకు మార్కుల యొక్క పరుగు పెట్టించి ఆ పరుగులో కొంతమంది నిష్ణాతులు అనబడే వాళ్ళని తయారు చేసి ఆ తర్వాత వాళ్ళకి సరైన ఉద్యోగం కల్పించలేక వారు ఏ తీవ్రవాదో నక్సలైటో దొంగ అయితే ఆ ప్రభావం మొత్తం సమాజం మీద పడుతుంది. కాబట్టి నేను ప్రతిపాదిస్తున్నాను, 6వ క్లాసు నుంచే ప్రతి ఒక్క విద్యార్థికి, అది ఆడైనా మగైనా ఎవరైనా సరే, ఒక వృత్తి విద్య ఖచ్చితంగా నేర్పించాలి. దానికి కూడా పరీక్ష పెట్టి మార్కులు ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇతను ఈ విద్యా నైపుణ్యంలో ఇతను పనికి వస్తాడు ఈ సంస్థలకు అని చెప్పి నేర్పించే విధంగా ఉండాలి. అదే సరైన విద్య. ఇంకపోతే అబ్బాయిలు కాన్సన్ట్రేషన్ చదువు మీద చేయలేకపోవటం ఒక కారణం, పరీక్ష ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం ఒక కారణం. మన దేశ వాతావరణం రీత్యా పురుషులు స్త్రీలు త్వరగా మెచ్యూర్ అయిపోతారు. ఈ మెచ్యూర్ అయిన కాడి నుంచి ఈ యొక్క ఇంద్రియ చాపల్యాల చేత దేని మీద తన లక్ష్యం కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఈ కౌమార దశ దాటే వయసులో ఉన్న పిల్లలకు అది సంభవిస్తుంది. ఈ కారణం చేత పురుషుడు స్త్రీని, స్త్రీని పురుషుడు ఈ ఆశ ఏదో చేయాలి అనే కోరికలో వాళ్ళు భవిష్యత్తును పణంగా పెట్టి ముందుకెళ్తున్నారు. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని మాత్రమే చేయాలనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ తర్వాత పిల్లవాడిని టీచర్ దండించి తీరాలి. పిల్లవాడిని టీచర్ దండిస్తే ఏమవుతుందంటే భయము భక్తి ఉండాలి. ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, వ్యవస్థకైనా, ఉద్యోగికైనా, వ్యాపారికైనా ఎవరో ఒకళ్ళు మనల్ని దండిస్తారు అనే భయం ఉండాలి. ఆ భయం లేకపోతే టీచర్ని పిల్లవాడు కొడితే మీడియా సంస్థలు వచ్చి తప్పుగా ప్రచారం చేసి టీచర్నే కొట్టే పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉంటే ఇంకా విద్యార్థి పనికొచ్చే విద్యార్థిగా ఎలా మారుతాడు? పోరంబోగ్గా అవడా. కాబట్టి టీచరు విద్యార్థిని కొడితేనప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు లేకుండా కొడితే అది తప్పేమో కానీ అతన్ని దారిలో పెడతానికి ఒక దెబ్బ కొడితే దాని మీద తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో గొడవ చేయకూడదు. టీచర్ దెబ్బ పడితేనే పిల్లవాడు బాగుపడతాడు. అలా దెబ్బ పడకుండా ఉండటం వల్లే ఇప్పుడు నేరస్తులుగా మారి యవ్వనులని రౌడీలుగా మారి పోలీసుల చేత తన్నులు తినే పరిస్థితి తర్వాత వస్తుంది. ముందు టీచర్ చేత దెబ్బలు తింటాడా లేదా పోలీసులతో తన్నులు తింటాడా అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. కాబట్టి అనవసరంగా టీచర్లను బ్లేమ్ చేయొద్దు. ఒక చిన్న దెబ్బ కొడితే ఏం కాదు, బిడ్డ ఏమి కందిపోడు. కష్టాలు నష్టాలు రెండు అనుభవించిన వాడే మనిషి అవుతాడు. ఈ రెండు అనుభవించలేని వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉండడు. ఇంకపోతే కలియుగంలో పురుషుల ఆయుర్దాయం తక్కువ. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో కొన్ని కారణాలు ఈరోజు చెప్తాను.
ఏ స్త్రీ అయినా సరే సంధ్యా సమయంలో తల దువ్వుకోవటం, ఇంటి ముందు కూర్చొని పేలు చంపుకోవటం, జుట్టు విరబోసుకొని తిరగడం, విరబోసుకొని గుళ్ళోకి రావడం, ఇదొక తప్పు. విరబోసుకొని గుళ్ళోకి వచ్చి తిరగటం వల్ల ఎవరైతే ఆ స్త్రీని చూశారో చూసిన వాళ్ళ ఆయుర్దాయం అంతా తగ్గుతుంది. ముఖ్యంగా పురుషులు, ఆ ఇంటి యజమాని ఆయుర్దాయం కూడా తగ్గుతుంది జుట్టు విరబోసుకొని తిరగడం వల్ల. ఇదే విషయం మహాభారతంలో కూడా జరిగింది. ద్రౌపది వస్త్రాపహరణంలో జుట్టు ముడి వేసుకోబోతున్న ద్రౌపదిని లాక్కొస్తాడు దుశ్శాసనుడు. ఆ తర్వాత ఆ స్త్రీ అతని రక్తం నా యొక్క జడకి రాస్తేనే నేను జడేసుకుంటానని భీష్మించుకుంటున్నాను. ఇది ఎక్కడ దాకా పోయిందంటే కురుక్షేత్ర సంగ్రామం దాకా పోయింది. ఎవరైతే విరబోసుకొని తిరుగుతారో, ఎవరు తిరగాలి అంటే వారు ముడి వేసుకోకపోయినా పర్వాలేదు. అటువంటి వ్యక్తులు ఎవరంటే పడతపోయిన వాళ్ళు మాత్రం. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి బొట్టు, గాజులు, చీర, సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ గుళ్ళోకి రావాలి. ముఖ్యంగా బయట ఎలా తిరిగారో అది ఓకే, కనీసం గుళ్ళో అన్నా ఆ సంప్రదాయాన్ని పాటించాలి. అలాంటి స్త్రీని చూసిన పురుషుడు ఆయువుని కోల్పోతాడు. ఎంత కోల్పోతాడో అనేది మాత్రం ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సింది. ఇలా ఎన్నిసార్లు చూశాడో అన్నిసార్లు ఆయుర్దాయం తగ్గడం వల్ల, అతని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ప్లస్ తినేటువంటి పొట్టు వల్ల, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, కుటుంబ యాజమాన్యం చూసుకొని ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, అనేక రకాల వ్యాధుల వల్ల పురుషుడు కలియుగంలో త్వరగా కైలాస ప్రాప్తి చెందుతున్నాడు. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సాంప్రదాయమైన సనాతనమైన సంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకోకుండా పాటించాలి. హిందూ ధర్మాన్ని బతికించాలి. బొట్లు, స్టిక్కర్లు పెట్టుకోకూడదు. ఒక కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి. జుట్టు ఖచ్చితంగా ముడి వేసుకోవాలి. పురుషులు ఖచ్చితంగా శిఖ పెట్టుకోవాలి. శిఖను ముడి బంధనం చేయాలి. అప్పుడే మన యొక్క బ్రాహ్మీ శక్తి అనేది నిలబడుతుంది. నువ్వు చేస్తున్న ధ్యానము, తపస్సు, పూజ ఫలిస్తుంది. ఇకపోతే మన సమాజం, మన భారతీయ సనాతన సంప్రదాయం, మన హిందువుల మనుగడ, మన యొక్క కుటుంబ జీవన వ్యవస్థ మొత్తం ఒక స్త్రీ మీద ఆధారపడింది. ఆమె ఎప్పుడు పురుషుడి కంటే ఆదిపురాలే. పురుషుడితో సమానం అని చెప్పడం తప్పు. పురుషుడి కంటే ఆవిడే ఎక్కువ. కాబట్టి ఆవిడని బట్టే ఆ ఇల్లు ఎలా నడుస్తుంది అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి గృహిణి ఈ విషయంలో శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను. ఇది అన్యదా భావించకండి. జరుగుతున్న దాన్ని కొద్దిగా చెప్పాలనే ప్రయత్నం చేశాను. ప్లస్ ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే
కుడి చేతి నీ పురుషులు, ఎడమ చేతి నీ స్త్రీలు చూస్తూ లక్ష్మీనామాన్ని తలుచుకుంటూ నిద్ర లేవాలి. అలాగే కర్కోటకుడు, నల్లు, దమయంతి, శతమనుడు అనే 4 పదాలను నిద్రలేస్తూ చెప్పాలి. అలా చెప్పి నిద్రలేస్తే ఆ రోజు వరకు కలిపురుషుడు మనల్ని పట్టకుండా ఉంటాడు. మనం తప్పుడు పనులు చేయకుండా దైవ సహాయం మనకు లభిస్తుంది. మరిన్ని ముఖ్యమైన విషయాలతో ముందు వీడియోల్లో కలుద్దాం. నమస్తే. భాగవత లక్ష్మీనారాయణ సైనింగ్.